హాయ్ హలో గాయ్స్. ఈరోజు మార్నింగ్ నేను అలా పొలం వైపు వచ్చేసరికి కొంచెం దూరంలో చాలామంది కనిపించారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పేసి అడుగుదామని వెళ్ళాను. సో వాళ్ళ దగ్గరికి అలా వెళ్ళిపోదాం. కానీ గట్లంటా ఇలా అయితే వెళ్ళాలి. సో ఈ గట్లు కూడా చాలా చాలా చిన్నగా ఉన్నాయి. కొంచెం అడ్డం తెలిస్తే పర్వాలేదు, లేదా ఎటో పొలం కోసం పడిపోవడం గ్యారంటీ. సో వాళ్ళ దగ్గరికి అలా వెళ్ళిపోదాం. సో గాయ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో గొట్లు కొంచెం క్లీన్ చేశారు కాబట్టి పర్లేదు, లేదంటే ఎటో వచ్చి పడిపోతాం. వాళ్ళు పొలం దగ్గర తీస్తున్న కలుపు కొంచెం చూపించండి అనేసరికి మా అక్క అయితే ఫేస్ కనిపించకుండా కలుపు చూపిస్తుంది. వాళ్ళనైతే అడిగాను, ఇది మొత్తం అయిపోయింది అని చెప్పేసరికి ఇంకొంచెం మా కింద మడి కూడా ఉంది అలా అని చెప్పేసి ఈ మడిలో కలుపు ఎక్కువగా ఉందని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ మడి తీస్తున్నాం, ఇదిగో ఇది మొత్తము తీసామని చెప్పేసి చూపించారు. ఈ పైనుంచి ఇది మొత్తం తీసారనమాట. సో ఇంకా కిందికి ఉందా అంటే ఇంకొంచెం కిందికి ఉంది, అది కూడా ఒక మడి తీయాలి అనేసి అంటున్నారు. లాస్ట్ మడిది ఆ కిందికి ఉంది ఇంకా. టైంపాస్ కోసం మొబైల్లో సాంగ్స్ ప్లే చేసి మరీ అలాగా తీస్తూ కలుపు తీస్తూ ఆడుతూ పాడుతూ మా వాళ్ళు పని చేసేస్తున్నారు. ఈ గట్లు కూడా చిన్నవి. కలుపు చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళైతే మనకు చూపిస్తున్నారు కలుపుని. చూసారా, మా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా కలుపుని చాలా చక్కగా నీట్గా తీసిస్తున్నారు ఆ పొలంలోకి. అంటే వేరే వాళ్ళ పొలంలోకి వీలైతే కూలికి వచ్చారనమాట. సో చూసారా ఎంత కలుపుని తీసి మన గొట్టల్లో వేసుకుంటున్నారు. ఇలా కలుపు లేకుండా చక్కగా తీసుకోవడం వల్ల మనం వేసే ఎరువులు పంటని చాలా దిగుబడిగా వచ్చేనట్టు మనకు చూసుకుంటాయి. చూసారు కదా కలుపుని ఎంత చక్కగా తీసి వీళ్ళు గట్ల మీదకి వేస్తున్నారు. ఇలా తీసుకోవడం వలన తెగుళ్ళు కూడా రాకుండా ఉంటాయి. తెగులు రాకుండా ఉంటేనే పంట పొలాలు కూడా చాలా నీట్గా చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటాయి. చూసారా ఎంత పెద్ద కలుపుల్ని కూడా వీళ్ళు పీకేసి మరి గట్టుల్లో వేసి వాళ్ళకి నీట్గా చేసిస్తున్నారు. సరే అయితే అని చెప్పేసి అక్కడి నుంచి నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. వాళ్ళైతే మీకు హాయ్ చెప్తున్నారు గాయస్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి గాయస్. బాయ్ గాయస్.